ఎస్టీ జాబితాలో లంబాడీలు వచ్చిన తర్వాత 50 ఏళ్లుగా ఆదివాసులకు జరుగుతున్న అన్యాయం ఏ విధంగా ఉంది అనేది స్పష్టంగా మీ కళ్ళ ముందు ఉంచడం జరిగింది. దాంట్లో రాజన్న చాలా క్లియర్గా కాంగ్రెస్ ప్రభుత్వం 76 నుంచి ఈ రోజు వరకు కూడా లంబాడీల పక్షపాతిగా ఎట్లా వ్యవహరిస్తుంది, ఇవాళ మన ఎమ్మెల్యేలతోనే ఏ విధంగా మన గొంతు చూస్తుందనే అనేక కోణాలని ఇవాళ ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. సుధాకర్ అన్న కూడా తుడుందేబ ఉద్యమం మొదలైన తర్వాత ఏ విధంగా లంబాడీల మైగ్రేషన్ ఎట్లా వచ్చింది, దాన్ని ఎట్లా డిపెండ్ చేస్తానో మనం ఏ విధంగా మనం దాన్ని భవిష్యత్ కార్యాచరణ చేయబోతాం అనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సాగబోయిన బాబారావు కొడేమన్న అందరూ కూడా రాష్ట్ర కమిటీ మేడారంలో ఏర్పడిన తర్వాత మేడారంలో మార్చి 11వ తారీఖున తుడుందెబ్బ ఏకీకరణ జరిగి మేడారం డిక్లరేషన్, అదే సమ్మక్క తల్లి గద్దెలను రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో ప్రణాళిక అయితే ఎట్లయితే అన్నదో అదే గద్దెల దగ్గర మీటింగ్ పెట్టి రాష్ట్ర తుడుందెబ్బ ఏకీకరణ జరిగి యువకులతో కూడిన తుడుందెబ్బ ఏర్పాటు జరిగి ఇవాళ ఆ ఏర్పాటు అనంతరం అక్కడ చేసింది ఒకటే ఒక తీర్మానం. మేడారం డిక్లరేషన్లో జరిగిన ఏకైక తీర్మానం ఏంటంటే తెలంగాణలో ఉన్న 18 జిల్లాలు 175 మండలాలు 3000 గ్రామాలలో ముందుగాల ఈ ఆకుపచ్చ జెండా తుడుందెబ్బ కమిటీల నిర్మాణం జరగాలి. తెలంగాణలో ఉన్న 12 యూనివర్సిటీలలో, అదేవిధంగా డిగ్రీ కాలేజీ, ఇంటర్ కాలేజీ, ఎస్ఎంహెచ్ హాస్టల్స్లో, గూడాలలో నిరుద్యోగులు ఉన్న విద్యార్థులు ఐక్యం చేసుకుంటా విద్యార్థి కమిటీలు ఏర్పడాలి. మహిళల్ని చైతన్యం చేయడానికి ఆదివాసీ మహిళా సంఘం కమిటీలు ఏర్పడాలి. ఉద్యోగులను చైతన్యం చేయడానికి ఆదివాసీ ఉద్యోగుల సంఘం అనేది ఏర్పాటు చేయాలి. అంటే ఇంత పకడ్బందీగా ఇవాళ ఇంత ఎండలో కూడా ఎందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు రాష్ట్ర కమిటీ చేయాల్సి వస్తుందంటే చాలా క్లియర్గా అర్థం కావాల్సింది, ఇవాళ ఆదివాసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ లేదు, టీఆర్ఎస్ పార్టీ లేదు, బీజేపీ పార్టీ లేదు. ఈ 3 పార్టీలు ఆదివాసీల డిమాండ్కు మద్దతు లేకుండా లంబాడీలు ఎస్టీ జాబితాలకి వెళ్ళి తొలగించడం ఏ విధంగా సాధ్యమవుతుంది అనుకుంటున్నాం మనం. కానీ మన సమాజం మాత్రం ఆ పార్టీలు అనుకున్నాం. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏ సమాజం అయితే ఆదివాసీల్ని 50 ఏళ్ళుగా విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో సంపూర్ణంగా దోసక తింటూ ఇంతకుముందు సాయి చెప్పినట్టు స్వీపర్ స్థాయి ఉద్యోగాలు మొదలు పెడితే ఇవాళ యూపీపీఎస్సీ ఎగ్జామ్లో ర్యాంకుల వరకు ఉన్నగా దోసక తినే ఏదైతే సమాజం ఉన్నదో ఆ సమాజం పక్షాన్నే ఇవాళ రాజకీయ పార్టీలు నిలబడ్డప్పుడు, ఇవాళ మైనారిటీలుగా ఉన్న ఆదివాసీల పక్షాన రాజకీయ పార్టీలు లేనప్పుడు ఖచ్చితంగా ఈ జెండా అయితే ఒక నిర్ణయం అయితే ప్రకటించాల్సి వస్తుంది. ఈ జెండా అయితే ఖచ్చితంగా విస్తరించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇవాళ ఆ రాజకీయ పార్టీల కుట్రలను ఛేదించి సమాజానికి అర్థం చేయించి మరొక కొమరంభీం పోరాటం నిర్మాణం చేయడమే లక్ష్యంగా ఇవాళ మన యొక్క ప్రయాణం జరుగుతుందనేది కూడా ఇక్కడికి వచ్చిన జిల్లా ప్రతినిధులు గమనించవలసిన అవసరం ఉంది. పోనీ మరి సామాజిక కులాలు, ఎస్సీ వర్గీకరణ అంటే బీసీల మద్దతు వచ్చింది, ఓసీల మద్దతు వచ్చింది, రాజకీయ పార్టీల మద్దతు వచ్చింది, సుప్రీంకోర్టు మద్దతు వచ్చింది. ఎస్సీలలో కేటగరైజేషన్ జరగాలి, ఏబిసిడి వర్గీకరణ జరగాలి, అయిపోయింది. మరి సామాజిక కులాల మద్దతు అంటే ఒకప్పుడు బీసీఏలో ఉన్న లంబాడీలను కనుక ఇప్పుడు ఎస్టీలకి వెళ్ళి తీసుకొచ్చేది ఉంటే ఆ కులం పోయి ఏ కులంలో కలుస్తుంది? బీసీలలో కలుస్తుంది. బీసీలలో కలిసినప్పుడు మరి అక్కడ బీసీల రిజర్వేషన్లు కూడా నున్నగా దోసుకొని లంబాడీలు తినరా? మరి తింటారన్నప్పుడు ఇదెందుకు నాయన, మనకెందుకు గోడ మీద పిల్లిలాగా బీసీ వర్గాలు ఉన్నాయి ఇవాళ? అది అర్థం కాని కుట్రలు. ఎందుకంటే మనకన్నా ఇంకా మేధావులు కదా బీసీ వర్గాలలో ఉన్నోళ్ళు కూడా. వీళ్ళు తీసైతే పోయేది మళ్ళీ ఎక్కడికి? నిజాముల బీసీఏ, స్వతంత్రం వచ్చినాక బీసీఏ, 76 ఎస్టీ అయ్యిండు కాబట్టి మళ్ళీ వస్తే మా దగ్గరికే వస్తారు. ఇంకా కొంతమంది సోకాల్డ్ మేధావులు వాళ్ళ వరుసను ఎట్లున్నది? అరే ఈ తెగల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేటోళ్ళు ముందుగాల పసిగట్టులాట. అంటే తెగల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టుట. కాయం రామకృష్ణ అనే వ్యక్తిని ఇప్పటి వరకు లంబాడీలు విశాఖపట్నంలో మాయం చేసి ఇప్పటికి 12 సంవత్సరాలు. శవం ఉన్నదా లేదా, బతికున్నదా లేదా అనేది ఆ కుటుంబానికి తెలుసు. ఒక ఎంబీబీఎస్ సీటుకు పోయిన విద్యార్థి, ఒక ఎన్ఐటీకి పోయిన విద్యార్థి, ఒక ఐఐటీకి పోయిన విద్యార్థి, కౌన్సిలింగ్లో కూడా లంబాడీలే ప్రొఫెసర్లు, అక్కడున్న టైపిస్టు, అక్కడున్న వైస్ ఛాన్సలర్ వరకు ఉండి ఏ విధంగా ఆదివాసుల్ని వెనకకి నెట్టేస్తాలనే పరిస్థితి ఆ గూడెంలో ఉన్న విద్యార్థికి తెలుసు.
ఈ గూడెంకి వలస వచ్చిన తర్వాత నాకు జొన్నలు పెట్టాను, అంబలు పోయాను, గడక పోయాను, గుంట జాగి అన్న తర్వాత ఏకంగా ఆగబోయిన గుడాన్ని తండా చేసిన పరిస్థితులు ఆ మైగ్రేషన్ వల్ల వాళ్ళ కారెపల్లి కానీ సింగరేణి కానీ ఇక్కడ ఉన్న మండలాలు లంబాడీల మైగ్రేషన్ వల్ల ఎట్లా తన అస్తిత్వాన్ని కోల్పోయింది అనేది ఇక్కడ నివసించే ఆదివాసికి తెలుసు. హాయిగా బిర్రుగా తిని టీవీ ఇంటర్వ్యూలలో కూర్చొని గాలి వినోద్ కుమార్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది మేధావులం అయ్యేటోళ్ళు తెగల మధ్యలో వైరుధ్యం అంటారు. ఎక్కడికక్కడ రక్తం పీల్చుకొని తింటారు ఏజెన్సీ ప్రాంతాన్ని లంబాడీలు. నిజమైన సర్వే ఇప్పటివరకు చేసిండ్రా? ఒక సైంటిఫిక్ రిపోర్ట్ తీయాలనే ప్రయత్నం ఏ టీవీ అయినా సామాజిక వర్గమైనా చేసిందా? లేదు. అనుకున్నప్పుడు నీకు సామాజిక మద్దతు లేదు, రాజకీయ మద్దతు లేదు, నీకు ఆర్థిక బలం లేదు, అంగబలం లేదు. గూడాలన్నీ కూడా ఇంటీరియర్ ప్లేసులల్లో విద్య లేక, సరైన ఆహారం లేక, గంజాయి మత్తులో ఇప్పటివరకు తూలు పరిస్థితి ఉన్నది. ట్రైబల్ ఎడ్యుకేషన్ ఇవాళ 10th క్లాస్ పిల్లలకు కూడా ఆలు వచ్చే పరిస్థితి లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, క్వాలిటీ ఫుడ్ లేదు, రక్తహీనతతో బాధపడతాను. ఎన్నో రకాల సమస్యలతో ఉన్న ఆదిమ సమాజాన్ని ఏకీకరణ చేసి ఒక బలమైన లంబాడా సామాజిక వర్గాన్ని మెడలు వంచి మదం వంచాలంటే మా రాజన్న అన్నట్టు 3000 గూడాల కొమరం సైన్యం ఏర్పడాలి. పర్యటనలు చేసి ఇవాళ జాతిని ఏకీకృతం చేసే విధంగానే ఇవాళ మన ప్రయాణాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి పార్టీలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ పార్టీలో మన పక్షం కాదని తేలిపోయింది. ప్రతి కుటుంబంలో లంబాడీల వల్ల అన్యాయానికి గురయ్యే వాళ్ళు ఉన్నారు. ఇవాళ మహబూబాబాద్లో మీటింగ్ పెడితే అరుణ్ కుమార్ రావద్దు, దానికి లంబాడీల పోలీస్ శాఖ మద్దతు. ఇంకా మొన్న విచిత్రం ఏంటంటే అరుణ్ కుమార్ నాట అర్ధరాత్రి అరెస్ట్ చేసి బొక్కలేయాలన్నట. మరి ఏందో బొక్కలేసి మహబూబాబాద్ డిఎస్పీ అరుణ్ కుమార్ని బొక్కలేసేది ఉంటే అయినా బొక్కలు ఇరుగుతాయనే సంగతి తెలియదు. ఇంకా అంటే ఇంత ఉన్నాం కదా, చిన్న పోరగాల పాలు తాగుతానంటే ఇంతమంది సీనియర్లు ఉత్తగానే అరుణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు తినదరక చేసిల్లా. ఇలా తుడుందేమో పుట్టినప్పుడు ఉంచేడు ఇదిగో తెల్ల ఇటుకేలు. ఇంత చిన్న పోరాన్ని రాష్ట్ర అధ్యక్షులు చేసిందంటే తెలియలేక చేసిల్లా. అంత పెద్ద సీనియర్లు పక్కకు ఉండి బిడ్డ తోళ్ళు లంబాడీల పక్షానుంటే ఏ అధికారులైనా ఎవరైనా కానీ తోళ్ళు ఊడగొట్టడానికే ఈ పర్యటన, తోళ్ళు ఊడగొట్టడానికే ఈ పర్యటన. కొమరం భీం, బిర్సా ముండా, సమ్మక్క సారలమ్మ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలం. మా పోరాటం ఎట్లుంటుందో చూపెడతాం. మొదటిసారి మహబూబాద్ అంటే అడ్డుకున్నారు, ఓపిక బయటినాం. రెండోసారి మహబూబాద్లో కూడా అడ్డుకున్నారు, ఓపిక బయటినాం. ఒక అడుగు వెనక్కేస్తాను అంటే 100 అడుగులు ముందడికి వేయడానికి. నీ మహబూబాద్ కోటను ఎట్లా కూల్చాలో తెలుసు. తుడుం దెబ్బకే పాఠాలు చెప్తానంటే తుడుం దెబ్బ శక్తి ఎట్లుంటుందో త్వరలో చూపెడతాం. మేము అసలు యుద్ధానికి సిద్ధమైనాం కాబట్టే సమన్వయంతో ఇవాళ ముంగడిపోతాను, సహనంతో ముంగడిపోతాను. విపరీతమైన దారుణమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మిత్రులారా. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ సంస్కృతి లేదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పోరాటానికి ఒక ఐకాన్ ఎవరంటే కొమరం భీం, సమ్మక్క సారలమ్మలైంది. తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన ఓయూజేఏసీ, కేయూజేఏసీ ఏం ప్రకటించినాయి? కొమరం భీం పోరాట స్ఫూర్తిని మేము తీసుకొని వాళ్ళ ముంగడిపోతాను అని ప్రకటించినాయి. సేవాలాల్ని తీసుకొని పోతాను అన్నయ్య, టాను నాయకుని తీసుకొని పోతాను అన్నయ్య. ఎప్పుడైతే భద్రాచలం సభ సక్సెస్ అయిందో, ఉట్నూరు సభ సక్సెస్ అయిందో ఎంబటే ఇమీడియట్గా సేవాలాల్ తెరపైకి వచ్చింది. సేవాలాల్ విగ్రహాలు పెట్టాలి, సేవాలాల్దే ఈ చరిత్ర. ఢిల్లీ ఎర్రకోట కట్టింది లంబాడోలమే, సీతారాం నాయకు లాంటి. ఎంటైర్ భారతదేశంలో ఆర్కిటెక్చర్ ప్రవేశపెట్టి చరిత్రను నిర్మించి వ్యవసాయాన్ని కనుగొని బువ్వ పెట్టిన మాకా పాఠాలు చెప్పేదని లంబాడీలు మాట్లాడతారు. దారి దోపిడి దొంగలు, క్రిమినల్స్, అంటే లేని చరిత్రని క్రియేట్ చేసే విధంగా వచ్చిన పరిస్థితులు మనం ఎట్లా డిపెండ్ చేసినామో వీళ్ళందరూ చూసి. వాడు ఎర్రకోట అంటే ఎర్రకోటకు సమాధానం చెప్పినాం, కోయలు వలసవాదులు అంటే వలసలకు సమాధానం చెప్పినాం. ప్రతి దానికి కౌంటర్ అటాకులు వచ్చుడుతోని సింపుల్గా తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి దగ్గర మరి ఏం జరిగిందో తెలియదు. కానీ సీకట్ల రేవంత్ రెడ్డిని మైమర్పించింది. సేవాలాలకు 200 కోట్లతోని మధ్యమడుగులో విగ్రహం. లంబాడీలు ఉండేది తండల, మధ్యమడుగు అనేది సెన్సు గూడెం పేరు. సిగ్గుండాల ప్రభుత్వానికి మధ్యమడుగు అనే ఒక సెన్సు నల్లమల్ల 5th షెడ్యూల్ భూభాగంలో సేవాలాలకు 200 కోట్లు పెట్టి వాళ్ళ విగ్రహం కడతామంటే రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి, తెలంగాణ ఉద్యమకారులు కూడా సిగ్గుండాలంటారు. నేను ఎందుకంటానంటే లంబాడీల వల్ల తెలంగాణ అస్తిత్వం దెబ్బతింతలేదా? ఆంధ్ర వలసలు తెలంగాణను దోసుకున్నట్టు ఇవాళ లంబాడ, మహారాష్ట్ర, బీసీ, ఛత్తీస్గఢ్, ఎస్సీ, రాజస్థాన్ ఓసీలు ఉన్న లంబాడీలు అసఖ్యంగా వచ్చి ఈ కారేపల్లిలా, ఇక్కడ ఈ టేకులపల్లిలా, ఈ భద్రాచలం వరకు విస్తరించేది. ఈ ఇల్లందు, బొగ్గుట్ట ప్రాంతాలు ఇవాళ ఖమ్మం లాంటి ప్రాంతాలు రెడ్ల మెడలు వచ్చి ఇవాళ ఖమ్మం కోటలు, లంబాడ కోటలుగా మార్చుకున్నారు కదా. అది వలస కాదా? ఆ వలస మీద మాట్లాడవలసిన బాధ్యత ఇవాళ ఈ తెలంగాణ మైదాన సమాజం పైన లేదా? ఇవాళ తెలంగాణ ఉద్యమంలో సేవాలాలు ఎక్కడున్నాడు? సేవాలాలు పుట్టింది కర్ణాటకలో.
ఆయన ఎక్కడో గొడ్లు కాసుకునేటోడు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన అనంతపురం వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. సేవాలాలకు అధికారికంగా అక్కడ సెలవు ప్రకటించేది కర్ణాటక గవర్నమెంట్. సేవాలాలకు తొర్రి పైసా కూడా ఇయ్యేది కర్ణాటక గవర్నమెంట్. సేవాలాలకు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక తొర్రి పైసా కూడా ఇయ్యేది, సెలవు కూడా ప్రకటించదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మరి రేవంత్ రెడ్డికి ఏం దురదా అని అడుగుతాను. ఇవాళ ఈయనెందుకు గోకోవాల్సి వచ్చింది సేవాలాల్ని? ఇవాళ ఏకంగా లంబాడీలు కారెపల్ల విగ్రహం పెడతామంటారు, భద్రాచలాల విగ్రహం పెడతామంటారు, ఉట్నూరుల విగ్రహం పెడతామంటారు, ఎటునార విగ్రహం పెడతామంటారు. అధికారికంగా కొమరం బీకు మాత్రం సెలవులు ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర, ఆ జాతరకు సెలవులు ఇవ్వాలి కానీ సేవాలాలకు మాత్రం అధికారికంగా ఎగిరిస్తా ఉంటారు అధికారులని. అంటే ఈ సేవాలాలు దేనికోసం చేసిండు? తెలంగాణ పోరాటంలో ఉన్నారా? ఆయన ఒక ఐకాన్ అయిందా? తెలంగాణ మట్టి తల్లి గర్భంలో పుట్టి తెలంగాణ కోసం చచ్చిపోయిందా? అంటే ఎంత ఈనపు చరిత్రను పరిచయం చేస్తారంటే ఆదిమ చరిత్రను తొక్కాలి, ఆదివాసులను తొక్కాలి, ఈ లేకుండా చేయాలి. మాకు ఓట్లు కావాలి. లంబాడీలు 60 స్థానాలలో ఉన్నారు, 70 లక్షల జనాభా ఉన్నారు. అంటే ఓట్ల మత్తులే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఆ రేవంత్ రెడ్డిని మెడలు వంచడానికే తుడుందెబ్బ ప్రణాళికలు సిద్ధమవుతాయి. అంత ఆశామాసికి ఏం లేవు. ఎంత మూర్ఖంగా తయారైందంటే ఇవాళ ఇదే పరిస్థితి కనుక కొనసాగేది ఉంటే సుధాకర్ అన్నట్టు తెలంగాణ మొత్తం సేవాలాల విగ్రహాలు వచ్చేస్తాయి. సేవాలాల చరిత్ర బయటకు వచ్చినాక నీ కొమరం భీం చరిత్ర కనపడదు. ఇక తాను నాయకు చరిత్ర వచ్చినాక కొమరం భీం చరిత్ర కనపడదు. తెలంగాణ చరిత్ర అంటే లంబాడీల చరిత్ర, తెలంగాణ గిరిజనుల లంబాడీలు, తెలంగాణ ఆదివాసులు అంటే ఇవాళ లంబాడీలు అయిపోతారు. ఇక మనవులు గిట్లనే తాగి ఊర్లో లాగమైపోతాం, ఉద్యోగాలు రాక, సీట్లు రాక మొత్తం మనమంతా వలసపోతే లంబాడీలు ఆక్రమించుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ పోరాటం అనివార్యమైందని చెప్తాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళని త్యాగం చేయడానికే దిగినాం. ఇవాళ మా మీద 73 కేసులు ఈ రోజు వరకు కూడా అంత సిద్ధపడే దిగినాం మేమంతా కూడా. ఎందుకు దిగాల్సి వచ్చిందంటే మనం కనుక దీన్ని యాజిటేషన్ బలంగా తీసుకురాకపోయేది ఉంటే ఖచ్చితంగా పోరాటాలు వస్తాయి. ఇవాళ అరుణ్ కుమార్ మహబూబాద్ వస్తానంటున్నాడు, పెద్ద శాంతి భద్రతలు అడ్డు వచ్చినాయట. మరి సేవాలాలు జయంతి భద్రాచలాన్ని ఎట్లా పెట్టిల్లు? మరి భద్రాచలాన్ని ఎట్లా పెట్టిల్లు? మళ్ళీ పోలీసు వాళ్ళందరూ కాపలు ఉండి అంటే ఎంత ఘోరంగా ఉంటుందంటే పోలీసు వ్యవస్థ కూడా కేవలం లంబాడీల పక్షాన్నే చేరి వాళ్ళ పక్షాన్నే చేరి నిలబడే పరిస్థితులు కనపడతాయి. మొన్న మేము జిల్లా కమిటీ ఎన్నిక చేసుకుంటున్న పరిస్థితి లేదు. కురవ్ ఎవరు? మల్లన్న ఎవరు? 3వ గొట్టు దేవుడు కాదా? కాకేటి పూజారి గోత్రం 3వ గొట్టు దేవుడు. వీరభద్రుడు ఎవరు? 6వ గొట్టు దేవత కాదా? అంటే మా కురవిని ఆక్రమించిర్రు, మా ప్రాంతాన్ని ఆక్రమించిర్రు, మా దేవుళ్ళని ఆక్రమించిర్రు, అన్నింటినీ ఆక్రమించి ఇవాళ మా ప్రాంతానికి మీరు రావద్దట. దానికి మళ్ళీ వీళ్ళు తానా అంటే తందాన పోలీసు వాళ్ళు, ఆయన తానా అంటే వీళ్ళు తందాన ఎంబటే లెటర్ పెడతారు. మా వాళ్ళు పర్మిషన్ వస్తుంది, తెల్లారి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. పోలీసు వాళ్ళే వచ్చి చట్టాన్ని చేతులకు తీసుకొని మొత్తంగా ఫంక్షన్ హాళ్ళు రద్దు చేసి అరుణ్ కుమార్ ఇటు రావద్దు, తుడుందెబ్బ కమిటీ లేదు. ఇప్పుడు మా కమిటీ కాలే పాస్ అయిపోయింది. మరి మా రాష్ట్ర అధ్యక్షుడు లేడు, జాతీయ అధ్యక్షుడు లేడు, మాకు నిర్మాణం లేదు, ఆడ కాన్స్టిట్యూషన్ అనేది ఉన్నదా లేదా తెలియదు. అంటే ఎంత మూర్ఖంగా ఉన్నదంటే వ్యవస్థ, అన్నిటికీ తగిన బుద్ధి చెప్తాం.